వదిలిపెట్టు. వదలమంటుండే. నువ్వు పారిపో. వదలమంటుండే. నాకే రివర్స్ అటాక్ ఇస్తావరా? ఇప్పుడు చూడరా నిన్ను ఎలా ఎదవం చేస్తాను. దొంగ 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 మాయగారు, దత్తుడు బాగారు, దొంగ 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 ఎవరు వచ్చారు? అయిపోయింది. సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. అదేంటి అంకుల్, చెల్లంకి ఏమైనా పిచ్చా ఏంటి? అతనే దొంగను పిలిపించి అతనే దొంగ దొంగ అని అరుస్తాడేంటి? నేను చెప్తేనే కదా వాడి గురించి నీకు తెలిసింది. కానీ ఇప్పుడు చూడు, వాడి గురించి క్లారిటీ వస్తుంది. దొంగ దొంగ బాగారు, ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తారా? వాళ్ళు మామూలు దొంగల్లా లేరు బావా, ప్రాణాలు కూడా తీసేసినట్టు ఉన్నారు. వాడి చేతిలో కత్తి చూడండి ఎంత పెద్దగుందో. అడ్డుకోవడానికి వెళ్తే నన్ను చంపడానికి ప్రయత్నించారు కూడా. అయ్యో, రక్తం కారిపోతుంది. జానకి వెళ్ళి పసుపు పట్టురా. చూడరా, ముసుగు తీరా. తీరా, నువ్వు కూడా తీరా. ఏంటి సార్ ఇది? నన్ను ఇంటికి దొంగతనానికి రమ్మని చెప్పింది మీరే, ఈ పెద్ద మనిషిని చంపమని చెప్పింది మీరే. ఇప్పుడు మీరే వచ్చి నన్ను అడ్డుకుంటారా? ఎందుకు సార్ నన్ను ఇలా బుక్ చేశారు? ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? నేను ఎప్పుడు చెప్పున్నాను? అదేంటి సార్, నాకు డబ్బులు ఇచ్చి, నాకు మందు తాపిచ్చి, నన్ను మత్తులో మభ్యపెట్టి ఈ పని చేయడానికి నన్ను ఒప్పించి, ఇప్పుడేంటి సార్ ఏం తెలియనట్టు నటిస్తున్నారు? చంపమనడం ఎందుకు, కాపాడమనడం ఎందుకు సార్? ఎందుకో నేను చెప్తాను. మామా, ఈడు అబద్ధం చెప్తా ఉన్నాడు. ఇదంతా చలంగా ఆడుతున్న డ్రామా. ఆడు ఇదంతా చేస్తా ఉన్నాడు, నేనే అడ్డుకున్నా. ఏంట్రా దొరికిపోయావని నేరం మా బాబుని నెట్టాలని చూస్తున్నావా? అయ్యో లేదు, నేను చెప్పేది నిజం. వీడే అంత చేస్తుంటాడు. అమ్మ బెదరో, అడ్డం వచ్చింది నన్ను కత్తితో గాయపరిచింది కాకుండా మళ్ళీ నన్నే నేరస్తుని చేస్తున్నావే. నువ్వు మామూలోడు కాదు బెదరో, చాలా పెద్ద ముదురు. అమ్మో, ఎంత మోసం, ఎన్ని అబద్ధాలు! చెలవి ఇంత నీచుడా? ఉండండి, అందరి ముందు ఆడి బండారం బయటపడతాను. ఆగు, ఎక్కడికి? వాడు ఫోన్లో మాట్లాడడం నేను విన్నానని చెప్పడానికి. విన్నామనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? లేదు. ఏమని ప్రూవ్ చేస్తావు? పైగా నువ్వు ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాలి గాని మాకెందుకు చెప్పావని వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? అది నిజమే. చూసావా చలం బ్రెయిన్ ఏంటో? చాలా ఈజీగా ప్లేట్ ఫిరాయించేస్తావు. నా మాట విని ఈ రాత్రికి నువ్వు సైలెంట్ అయిపో. వాడి సంగతి రేపు చూద్దాం. అంతేనంటారా? ఇంతకంటే మనకు ఆప్షన్ ఏమైనా ఉందా? లేదు కదా. అది కాకుండా నువ్వు ఇప్పుడు ఓపెన్ అయిపోతే ఆ చలంగాడి ఎత్తులు కనుక్కోవడానికి ఎవరు ఉండరు. అందుకే నువ్వు కామ్గా ఉండు. ఎళ్లతో మాట్లాడిసిన్నానా? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలించి రేపు కోర్టులో దోషిగా నిలబడితే తెలుస్తుంది మౌనం అంటే ఏంటో. వద్దురా, దానివల్ల మనకే సమస్యలు వస్తాయి. రేయ్, బ్రతకడానికి కష్టపడరా, చంపడానికో చావడానికో కాదు. క్షమించండి అయ్యా, అనవసరంగా ఈయన మాటలు నమ్మి ఇంత దూరం తెచ్చుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనయ్యా. పో. రేయ్, నువ్వెన్ని రకాలుగా ప్రయత్నించినా నా మెప్పు పొందలేవురా. అది కదా మావా. మాట్లాడుకో. నువ్వే ఒక మనిషిని అరేంజ్ చేసి వాడిని నన్ను చంపమని నా ఇంటికి పంపించి వాడిని నువ్వే అడ్డుకుని ఆ నేరం చలంబాబు మీద తోసేసి మా అందరి దృష్టిలో మంచోడు అయిపోదు అనుకున్నావరా? రాక్షసుడు గడుపున రాక్షసుడే పుడతాడని నిరూపించావరా? ఛ! ఇంత దిగజారిన తర్వాత ఇంక బతకడం దేనికిరా? ఇలా నాటకాలు ఆడే బదులు ఏకంగా నన్ను చంపారా? అప్పుడు నీకైనా తృప్తిగా ఉంటుంది. ఇది
వీడి గుణం. ఇప్పటికైనా ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలుసుకుంటే మంచిది.